బూతులు. నువ్వు కూడా మాట్లాడితే నీకు తెలిసేది. నువ్వు చేసే వీడియో కూడా కొంతమంది చూడలేక చచ్చిపోతున్నారు, చూడట్లేదా? రొట్టెగాని వీడియో కూడా ఫన్నీగా ఉంటాయి. ఒక తప్పు మాట్లాడితే కూడా ఫన్నీ చూసి కొంతమంది నవ్వుకుంటున్నారు. తప్పేముంది దాంట్లో? ఒక మనుషులకు ఏదో కళ చూపించాలి కదా. చిన్న వయసులో అంత బూతులు అవసరం. మన యాక్చువల్ గా సరిగా గైడెన్స్ లేక చెడగొట్టారు, బట్ ఇప్పుడు మళ్ళీ బూతులు కొంచెం ఆపాడు. మరి చిన్నపిల్లాడు కదా, బూతులు అవసరమా అంటున్నా నేను. చాలా మంది చిన్నప్పటి నుంచే పెద్ద పెద్ద బూతులు వస్తుంటాయి. చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారు, పుట్టినప్పటి నుంచే నేర్చుకుంటారు, మధ్యలో రావు. సరే రైట్, ఓకే. ఓకే, ఇప్పుడు మీరు ఏంటి, అమ్మాయిలాగా ఉండడమా లేకపోతే అబ్బాయిలాగా ఉండడమా? ఫ్యూచర్ లో మారిపోతారా ఏంటి మరి? నేను ఎప్పుడు సచ్చేదాకా ఉప్పల్ బాల్ లాగానే ఉండాలనుకుంటే అమ్మాయిలా మారడం, మీకు నచ్చినట్టుగా నాకు నచ్చినట్టు ఉంటానని అమ్మాయిలా మారడము, ఇలా చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు. అలాంటి పరిస్థితి నాకు రాదు. బాగా బాధపడి అరే వద్దురా ఇక జీవితం, సూసైడ్ చేసుకుంటే బాగుండు అన్న సిచ్యువేషన్లు ఉన్నాయా? ఉన్నాయి. ఏమైంది అంటే నాకు లైఫ్లో మా డాడీ చచ్చిపోయినప్పుడు డబ్బులు లేక గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తేనే అప్పుడు అమౌంట్ లేక ఇబ్బంది పడితే నాకు అనిపించింది ఇంకా ఎందుకురా మా డాడీ నేనే చంపుకున్నాను చెప్పి ఫీలింగ్తో చచ్చిపోవాలనిపించింది ఒకసారి. ఇంకోసారి ఏమో మా ఫ్యామిలీ వాళ్ళందరూ నన్ను ఇంట్లోకి వెళ్ళగొట్టింది, అప్పుడు చచ్చిపోవాలి. నేను టిక్టాక్ చేసే మధ్యలో స్టార్టింగ్లో మా ఇంట్లో ఎవరు నాతో మాట్లాడలే 2 years. మా సొంత చెల్లి, మా అన్నయ్య, మా అక్క, మా అమ్మ నన్ను ఇంట్లోకి వెళ్ళి పంపించేసారు. మా ఇంటికి రావద్దు, మా ఊళ్ళోకి రావద్దు, మా ఇంట్లో కాలు పెట్టొద్దు, నువ్వు అక్కడే చచ్చిపోయేది వారిని అక్కడే ఉండని చెప్పారు. గలీజ్గా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు, నువ్వు ఎందుకు బతుకుతున్నావు, చచ్చి కూడా మా మా పరువు తీస్తున్నావు, మా ఇజ్జత్ తీస్తున్నావు అని చెప్పి మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ చచ్చిపోమన్నారు. అప్పుడు ఏడుపు వచ్చి చచ్చిపోవాలనిపించి ఆలోచించిన తర్వాత ఇంకా ఎందుకో నాకు ఇంకా మళ్ళీ సాగుబుద్ధి కాలేదు. అదొకటి. నేను ఇంకోటి బాధపడ్డది ఇంకొకటి అంటే యాదగిరిగుట్టలో ఈవెంట్ చేస్తానని చెప్పి క్యాన్సిల్ అయింది. అప్పుడు చాలా జనాలు నన్ను గలీజ్గా ఒక్కొక్కరు ఘోరంగా తిట్టారు. ఆ మాటలు చచ్చిపోవాలనిపించింది. ఎందుకు క్యాన్సిల్ చేసినావు, నీకోసం ఊరముండ కొడక ఏడే వచ్చినావు, నీకోసం బూట్లు కొన్నా, నీకోసం ఫ్లైట్ బుక్ చేసుకున్నాం, నీకోసం బస్ బుక్ చేసుకున్నాం, నీ ఈవెంట్ కోసం నేను అమెరికా నుంచి వస్తున్నా. ఎందుకు క్యాన్సిల్ చేసిరు మరి? అంటే ఈవెంట్ చేసే ముందు మనం పోలీసులు పర్మిషన్ తీసుకోవాలి కదా, తీసుకోలేదు. తీసుకోకుండా ఈవెంట్ డైరెక్ట్ పెట్టిస్తే పోలీసులు వచ్చి క్యాన్సిల్ చేస్తారు. అయ్యో, పోలీసులు పిలిచి యాదగిరిగుట్టలో క్యాన్సిల్ చేయించారు. అప్పుడు అదే గెట్ టుగెదర్ ఈవెంట్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. ఓకే, రీసెంట్ గా మళ్ళీ ఎప్పుడైనా బాధపడ్డ సిచ్యువేషన్ ఉందా? ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ తర్వాత చాలా మంది మళ్ళీ మిమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తున్నారు. నాకైతే ఇప్పుడు బెట్టింగ్ వల్ల బాధపడలేదు, హ్యాపీగా ఉంటున్నా. చాలా మంది మంచిగా మెసేజ్ పెడుతున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నా, సంతోషంగా ఉన్నాను నేనైతే. ఓకే, డబ్బులు సరిపోతున్నాయా బాలు గారు? అంటే వచ్చిన దాంట్లో ఇంటి ఖర్చు వెళ్తుంది అనుకో, చాలు. అప్పులు ఉన్నాయా? అప్పులు ఉన్నాయి, 2-3 లక్షలు. 2-3 లక్షలు దేని వల్ల అయిందంటే మీ పర్సనల్ గా ఫ్యామిలీ కోసమా లేదంటే మీకోసం చేసుకున్న అప్పులు? మా డాడీ చచ్చిపోయినప్పుడు కొంచెం మా మమ్మీ కొంచెం హెల్త్ బాగాలేదు, ఆపరేషన్ చేయించాం. మా అన్నయ్య కూడా మొన్న ఒక ఆపరేషన్ అయింది. కొంచెం ఆయన కొంచెం వంటలు చేయడానికి వెళ్తాడు. ఆ పొగ వల్ల ముక్కులకు నోట్లకు పోయి ఇక్కడ నొప్పేసింది. వారం రోజులు మొత్తం ఇంకా ఏం తినకుండా వెళ్తూ మొత్తం దగ్గుతూ బాగా రెస్ట్ తీసుకున్నాడు. డాక్టర్ ఏమన్నాడంటే ఇంకా నువ్వు వంట పనికి వెళ్ళొద్దు, పొగ నీకు పడదు, ఆర్ట్కు ప్రాబ్లమే, చచ్చిపోయేవలసి టైం వస్తుంది, నేను తగ్గించుకుని రెస్ట్ తీసుకుని. ఇప్పుడు మా అన్నయ్య రెస్ట్ తీసుకుంటుండు, నేను పని చేయట్లేదు. అదే కొంచెం ఇబ్బందిగా ఉంది. వదిన వాళ్ళందరూ నార్మల్ కూలి పనికి వెళ్తుంది. మా 3 ఆడపిల్లలు ఉన్నట్లు ఇంకా వాళ్ళ ముగ్గురిని ఇక వాళ్ళతో రోజు తానం చెప్పి స్కూల్ పంపించేసి వాళ్ళకి ఫుడ్ వండి వాళ్ళని చూడాలంటే ఎంత ఇబ్బంది. పొద్దున్నే కూలికి వెళ్తే 200కు నైట్కి రావాలి. కూలీలో తెలియంది ఏముంది, మార్నింగ్ పోతే 11 గంటలకు, నైట్ 7 అయితే వచ్చే వరకు మా వద్ద. మళ్ళీ వచ్చినాడు వండి మళ్ళీ గిన్నెలు తోమి మళ్ళీ ఊడ్చి ఎన్ని వాళ్ళకు ఉంటాయి. ఇక విలేజ్లో మీకు తెలియంది ఏముంది. మీకు అంటూ కోరికలు ఏమున్నాయి లైఫ్ లో, ఏం సాధించాలి? నా లైఫ్ లో బిగ్ బాస్కి వెళ్ళాలి. మా ఊర్లో అవును, బయట టాక్ వస్తుందిగా ఇప్పుడు వెళ్తున్నారు అని, వచ్చిందా కాల్? మరి రాలేదు, వస్తుందేమో మెల్లగా. ఏమో సర్ప్రైజ్ అన్న ఏమన్నా దాస్తున్నారా? ఏమన్నా ఏం లేదండి, వస్తే చెప్తాను, తప్పేముంది. ఇంతకు ముందు ఎప్పుడు ఏ సీజన్ కి మీకు కాల్ రాలేదా? వచ్చింది కానీ ఒక సీజన్ లో నా బదులు పల్లె ప్రశాంత్ వెళ్ళాడు. రీసెంట్ గా ఈ పేరు కోసం వెయిట్ చేస్తున్నా. రీసెంట్ ఒక వీడియో పెట్టిరు కదా, ట్రాక్టర్ రైతులు అంటే వీళ్ళండి ఇట్లుంటారు, కష్టపడేటోళ్ళు అంటే ఇట్లుంటారు, పల్లవి ప్రశాంత్ కాదు అని. ఎందుకు ఆయన మీద అంత కోపం? పల్లవి ప్రశాంత్ అంటే నాకు నచ్చదు, వాడు దొంగ. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ నేను ఫేమస్ ఉన్నప్పుడు నాతో పాటు వాడు తిరిగాడు, నాతో పాటు ఉన్నాడు, నాతో పాటు బీర్ తాగి మా ఆఫీస్లో హైటెక్ సిటీ లోకేష్ వాళ్ళ ఆఫీస్లో వండుకున్నాడు, మాతో పాటు తిరిగినాడు. ఆయన బిగ్ బాస్ వెళ్ళకన్నా ముందు ఒకరోజు ఇమ్రాన్ దగ్గరికి వచ్చాడు. ఇమ్రాన్ దగ్గరికి వచ్చినప్పుడు రీల్ కోసం వచ్చాడు. నేను పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్కి వెళ్తున్నాడు, సపోర్ట్ చేయండి, పల్లవి ప్రశాంత్ ఓట్లు వేయండి అని చెప్పి వీడియో తీసుకోవడానికి వచ్చాడు. వచ్చినప్పుడు నేను అప్పుడు ఇమ్రాన్తో నేను వీడియో చేస్తున్నాను, షార్ట్ వీడియో తీస్తున్నాం మేము. తీస్తుంటే ప్రశాంత్ వచ్చాడు, హాయ్ బాలు అన్నాడు.
హాయ్ అన్నాను క్యాజువల్గా, హాయ్ బాగున్నావు అన్నాడు. ఇక నేను ఫేమస్ ఉన్నప్పుడు నాకు వాడు నీళ్ళు మోసినోడు ప్రశాంత్. ఎట్లుంటుంది ఒక మాట, నేను ఫేమస్ అయినప్పుడు నువ్వు ఆఫ్టర్లో ఎవరికి తెలియదు, మేము ఫోటోలు మొదలు దిగుతుంటే ఆడ మూలకి నిలబడ్డేవాడు. అలాంటి ఒక స్థానం ఉన్నప్పుడు ఓకే నువ్వు బిగ్ బాస్కి వెళ్తే వెళ్ళు, కంగ్రాచులేషన్. ఈ వీడియో తీసుకోవడానికి వస్తే బాలును కూడా పిలువు, రా బాలు నువ్వు కూడా వీడియో పక్కన నిలబడదు అని అన్నాడు. వద్దన్నా వాళ్ళు కొజ్జోళ్ళ ఉంటారు, కొజ్జోళ్ళు వాళ్ళని అన్నాడు. ఆ మాట నేను తట్టుకోలేకపోయినా. మేము కొజ్జోళ్ళమని నువ్వేం చూసినావురా నాకు అర్థం కాదు. పోనీ ఏమని అంటుండే, అన్న నీతో ఒక్కరిని తీసుకుంటే బాలు వద్దు అంటే ఎక్స్పెక్ట్ ఒక్కపోయి. ఇప్పుడు నేను వద్దు అని ఇమ్రాన్ తీసుకుంటే నేను ఎందుకు ఫీల్ అవుతా? ఇప్పుడు సత్తే ఉన్నాడు, నేను ఒక్క ఇంటర్వ్యూ తీసుకుని నువ్వు వద్దు బాలంటే పక్కకి వెళ్ళిపోతా. నన్ను తీసుకోమని ఎందుకు బతలాడతాను? ఇప్పుడు నన్ను తీసుకుని సత్తే వద్దంటే సత్తే వెళ్ళిపో, నన్ను ఒక్కరిని తీస్తానంటే చెప్తే అయిపోతుంది. నేను ఆయన పక్కన చెయ్యను అట్లా అంటే ఇప్పుడు నా మనపాలు దెబ్బతిన్నట్లు కదా. నేను అడగలేదు కదా నేను అలా ఇట్లా అంటాడు ఆయన, ఆ మాట అనడం తప్పు. ఫస్ట్ అది అన్నాడు, అదని నాకు చెవులు వినిపించింది. ఇక నాకు ఒళ్ళంతా మండింది. అప్పుడే 4 వీకాల్సిందిగా అప్పుడు గొడవ చేద్దాం అనుకున్నా. ఏంటంటే ఇమ్రాన్ వీడియో చేస్తున్నా, మళ్ళీ ఇది ఒక లొల్లి ఆ రోడ్డు మీద అప్పటికే జనాలు. ఏదైతే ఏంది అది మీ క్యారెక్టర్ ని మాట్లాడడం కదా, ఇప్పుడు మీరేంటి అనేది మాట్లాడడం కదా, అది తప్పు కదా. అప్పుడు ఏమైందంటే రోడ్డు మీద వీడియోలు చేస్తున్నాం, పబ్లిక్ ఉండరు. మళ్ళీ ఇప్పుడు ఇమ్రాన్ పిలిచిండు, ఈడ పెద్ద లొల్లి అయింది అనుకో, మళ్ళీ ఇమ్రాన్ వాళ్ళు ఏంది వాళ్ళు వీడికి వచ్చి ఇట్లా లొల్లి పెట్టినావు ఇలా వీడియో చేసుకో. మరి ఇమ్రాన్ గారు మీకు అప్పుడు సపోర్ట్ గా మాట్లాడిండ్రా, ఇట్లా మాట్లాడుతున్నావు ప్రశాంత్ నువ్వు వాళ్ళని, వాళ్ళతో పాటు తిరిగినవు వాళ్ళతో పాటు ఉన్నావు, అప్పుడు తెలియదా ఇప్పుడు ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నావు అని అనలేదా? అంటే ఇమ్రాన్ అప్పుడు ఏమన్నాడు అంటే, ఇమ్రాన్ అప్పుడు ఏమనలేక సరే వాళ్ళు ఓకే మేము ఈ వీడియో చేసుకుంటాం నువ్వు అర్థమైందా? అంటే అవసరానికి మనిషి పక్కన వాళ్ళని కూడా వదిలేస్తాడు అనేది అదే కదా చెప్పి, అంటే పక్క జరుగు అంటే సరేలే ఓకే అని నేను పక్కకి వెళ్ళిపోయినా. అప్పుడు నాకే బాధ అనిపించింది, ఎందుకు అలా అన్నాడు, ఇటు బిగ్ బాస్ పోతున్నాడు, పోతే ఓని నాకేం అవసరం పల్లె ప్రశాంత్ వెళ్తే నాకేం కుళ్ళ గుణమని బాధ అనిపించింది. తర్వాత నాకు పల్లె ప్రశాంత్ ఎందుకు నచ్చలే అంటే బిగ్ బాస్కి వెళ్ళాడు, రైతు బిడ్డ రైతులకు హెల్ప్ చేస్తాడు. ఏం హెల్ప్ చేసిండు? ఏం చేయలేదు. మళ్ళీ బెట్టింగ్ అప్పులు చేశాడు, ప్రమోషన్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.